తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కరోనా అంటే గుర్తొచ్చింది. కరోనా టైంలో మిమ్మల్ని బార్‌లో చూసి కరోనా చాలా మంది టైంలో చాలా రకాల న్యూస్‌లో రకరకాలుగా రాసేశారు. అది చెప్పాగా. ఆఫర్లు లేక ఆ, వైన్ షాప్ పెట్టేసుకున్నారు రఘు గారు. ఇది విన్నారా? అంటే కాకపోతే అంతకుముందు జరిగిన దాంతో కంపేర్ చేసుకుంటే నవ్వాలను ఏడవాలను హ్మ్. ఇంకా పచ్చి చెప్పాలంటే ఇంకేది చేయాలను వెనక నుంచి అర్థం కాలే. సరే పెచ్చనా కొడుకులు వాళ్ళ సర్వైవల్ వాళ్ళ బతుకది, హ్మ్. వాటి మీద బతుకుతున్నారు. నేనేం తప్పుడు పని ఏం చేయలే. లైసెన్స్కి అప్లై చేసిన, లీగల్గా అప్లై చేసిన, లీగల్గా వచ్చింది, గవర్నమెంటే ఇచ్చింది. నేనేం దొంగతనంతో రాపించుకొని వచ్చి చేయలే. దానికన్నా మంచి బిజినెస్ ఏముంది ఇప్పుడు? ఎనీథింగ్ పబ్లిక్ హైలైట్ అయిందిగా, హ్మ్. సినిమాలో వచ్చినంత పేరు వచ్చింది. సినిమాల్లో చేసినా కానీ అంత సంపాదించలేం కదా అన్న. సంపాదన ఏమి ఉండదులే కానీ అంతగానో అది ఒక స్టేటస్ అంతే. హ్మ్. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అది ఓన్లీ సోషల్ స్టేటసే. రఘుబాయికి 2 వైన్ షాపులు ఉన్నాయంట, వీనికి 4 ఉన్నాయంట అని చెప్పుకొని చెప్తే అందులో పైసలు ఏమి వస్తే ఏం మిగులుతాయి. కానీ ఎన్ని ఉన్నాయి వైన్ షాప్లో? మాకు 2 ఉన్నాయి, నాకు ఒక్కది కాదు అది. హ్మ్. కానీ ఇప్పుడు అట్లకెళ్ళి కూడా ఎగ్జిట్ అయిపోయినా. ఓకే. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడుతున్నా టెక్నికల్గా అని వద్దని మా వాడే చూసుకుంటాడు. ఇక నేను దూరం వాటికి. అది కూడా మీ సమక్షంలో ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నా. అంటే బేసికల్గా చాలా మందికి తెలియదు ఏంటంటే మీరు యాక్టర్ కాకముందే పెద్ద బిజినెస్. బిజినెస్లు ఉండేవి నాకు. ఎందుకంటే బిజినెస్ తర్వాతే ఇది వచ్చింది అవును, మన లైఫ్ లో. అవును, బట్ ఇది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనం అది కూడా కాదు. ఈజీగా కనిపించేస్తుంది ఇంకా. అదర్స్ అలా చెప్పకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిజినెస్ మ్యాన్గా నేను కొన్ని దెబ్బలు తిన్నా, ఎదురు దెబ్బలు తిన్నా, నమ్మిన వాళ్ళతో మోసపోయినా. నాకు ఫార్మర్స్ ఉండేది, ఫార్మింగ్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో షేర్ ఉండేది, జాబ్ ఉండేది. బయట వాళ్ళు ఎవరికా సొంత మనుషులే ఇబ్బంది పెట్టిర్రు అని పోగొట్టుకున్నా భయం పడలే. తొక్క మళ్ళీ కష్టపడదాం, మన జీవితం మన తలరాత మనకున్న స్క్రీన్ ప్లే కష్టపడ్డమే అని మళ్ళీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేశాను. అదే టైంలో అదృశ్య సినిమా రిలీజ్ అయింది 2010 Jan 13. ఆ సినిమా రిలీజ్ అయ్యి నా లైఫ్లో అతి ముఖ్యమైన ఘట్టం అది. అక్కడి నుంచి నా లైఫ్ బిఫోర్ అదర్స్ ఆఫ్టర్ అదర్స్ అయిపోయింది. సో ఐ బికెమ్ ఎన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ ఆఫ్టర్ అదర్స్. అదర్స్ బిఫోర్ 2002 నుంచి 2010 వరకు 8 years ఆఫ్ స్పాన్లో ఐ వర్క్డ్ ఇన్ 38 films. ఓకే. అవుట్ ఆఫ్ 38 films 30 films ఆర్ సూపర్ హిట్స్. అంగ్రేజు, హైదరాబాద్ నవాబ్స్, తమిళ్ చేశాను అంతే ఫాస్ట్గానే. ఓన్లీ 38 films దో ఇన్ 8 years. ఆఫ్టర్ అదర్స్ 2010 నుంచి ఈ 12 yearsలో ఆల్మోస్ట్ 190 films చేశాను. సో యూ కెన్ ఇమాజిన్ ద ఇంటెన్సిటీ అండ్ స్పీడ్ ఆఫ్ ది ఫిల్మ్స్. సో అక్కడ నా జర్నీ చేంజ్ అయిపోయింది, నా ప్రయారిటీస్ మారిపోయినాయి, ఆ ఎదురు దెబ్బలన్నీ పక్క జరిగిపోయినాయి, నా ఫోకస్ ఓన్లీ యాక్టింగ్ అయిపోయింది. ఓకే. సో అంతకుముందు ప్రవృత్తిలో యాక్టింగ్ ఉండేది, ఇప్పుడు ప్రవృత్తే నా వృత్తి అయిపోయింది. నా ఫ్యామిలీ నేను జీవిస్తుంది డిపెండ్ అయ్యింది అబ్సల్యూట్లీ ఆన్ ఫిల్మ్స్. ఓకే. నేను ఏ రోజు ఇబ్బంది పడలా. ఇబ్బంది పడ్డ రోజు ప్రపంచం అంతా ఇబ్బంది పడింది కరోనా టైంలో. సో నలుగురిలో నారాయణ లాగానే ఇబ్బంది పడ్డా తప్పితే నాకు ఇండిపెండెంట్గా రగ్గాడు ఒక్కడే ఎప్పుడు ఇబ్బంది పడలా. ఐ హ్యావ్ మై బంచ్ ఆఫ్ ఫిల్మ్స్, ఐ హ్యావ్ మై పీపుల్. నన్ను లవ్ చేసేవాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు. నేను ఒకరోజు మేర్ రమేష్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే, అన్నా ఏంటి రఘు నువ్వు వచ్చావేంటి అని అన్నాడు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు, తప్పేంటి కలిస్తే అని అన్నా. చచ్చా అలా కాదు, పెద్ద ఆయన సినిమా ఆచార్యలో చేస్తున్నాను అని చెప్పాను. చెప్తే తెలుసు ఇందులో కూడా చేస్తున్నావు పెద్ద అని చెప్పాడు. నా నిజంగా అంత పెద్ద ఆయన మా లాంటి వాళ్ళు పేర్లు చెప్తారన్నా అని అంటే చిరంజీవి గారి గురించి. అంటే పెద్ద ఆయనకి టాలెంట్ నచ్చితే ఎంకరేజ్ చేస్తారు రఘు, సీరియస్లీ ఆయన చెప్పారు వాడిది చూడని అని అన్నారు. అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. చిరంజీవి గారితో ఫస్ట్ ఠాగూర్ సినిమాలో చేశాను, అప్పుడు వారితో కాంబినేషన్ చేయలే. తర్వాత ఖైదీ 150,
ఫస్ట్ డే సెట్లోకి వెళ్ళంగానే చిరంజీవి గారు పిలిచి కూర్చోబెట్టుకొని ఏం చేస్తున్నాం, ఇంకేమేం చేస్తున్నాం, ఇది సాఫ్ట్వేర్ వదిలేసాను సార్, ఇది ఇప్పుడు ఇదే టోటల్ చేస్తున్నాను, ఇలా ఇలా సినిమాలు చేస్తున్నాను, కన్నడ సినిమా చేస్తున్నాను అంటే కన్నడ గొత్తా అని అన్నాను. గొత్తిలే సార్, బట్ ఐ కెన్ మేనేజ్ డైలాగ్స్ వితౌట్ ప్రాంప్టింగ్ అండ్ ఐ కెన్ గివ్ మై ఓన్ డబ్బింగ్ కూడా చెప్పావా, డైలాగ్ చెప్పు అన్నారు. డైలాగ్ చెప్పేసా, గాడ్ బ్లెస్ రఘు అని చెప్పి భుజం మీద చేసి వినయాన్ని పిలిచి, వినయ్ గాడ్ బ్లెస్, ఇంత మంచి పొటెన్షియల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చావు చూసావా నుంచి, రఘు ఇప్పుడు చెప్తున్నాను, నీ పొటెన్షియల్ ఇండస్ట్రీకి కావాలని చెప్పి సాఫ్ట్వేర్ నుంచి కలామ తల్లి నేను ఇక్కడికి పిలుచుకుందిరా, గాడ్ బ్లెస్ అన్నాడు. ఇంతకన్నా పెద్ద లైన్స్ లైఫ్లో ఒక లెజెండ్ మెగాస్టార్ నోట్లో వస్తే ఏం కావాలి? ఒక 20 మంది 30 మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో బొలిరెడ్డి అని నా సైరా నరసింహారెడ్డిలో నా క్యారెక్టర్ పేరు చెప్పి, వీడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సినిమా అయిపోయిన తర్వాత రిఫ్రెష్మెంట్ ఈడే సినిమాలో అని చెప్పారు. ఓకే, సినిమా అనేది ఎలా ఉంటుందంటే భయ్య, ఇట్స్ నాట్ పర్సనల్ స్పేస్. ఎస్ అనుకుంటాం ఒకటి, సినిమా జర్నీ జరిగిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే రిలీజ్ టైంకి కొన్ని అనివార్య కారణాలను కొన్ని తీయడం జరుగుతుంది. అలా నేను సైరా నరసింహారెడ్డిలో ఒక మంచి క్యారెక్టర్ని పోగొట్టుకున్నాను, ఆచార్యలో కూడా ఒక మంచి క్యారెక్టర్ని పోగొట్టుకున్నాను. అంటే అది సినిమా పరంగా పోయింది, అది ఎవరి మీద కోపంతోనో కక్షతో చేసేది కాదు. ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి థియేటర్లో ఏం చూపించాలి అని ఒక సినిమాని తీసే విజన్తో తీసిన దాన్ని చూసుకొని తీస్తారు. అలా నాది క్యారెక్టర్ ఎగిరిపోయిందా? క్యారెక్టర్ ఎగిరిపోయింది రెండిట్లో. అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్, ఐ డోంట్ నో విచ్ వర్డ్ టు యూస్. సైరా నరసింహలో ఒక్క షాట్లో కనిపిస్తా, ఆచార్యలో కూడా ఒక షాట్లో కనిపిస్తా, బాస్తోనే బాస్ కాంబినేషన్, ఆచార్యలో బాస్ కాంబినేషన్లో కనిపించాను. సోను సూద్ గారి పక్కన నుంచి ఉంటుంది, అది కూడా యాక్చువల్గా వెళ్ళిపోయేది. ఓకే, కానీ చాలా ఫీల్ అయ్యా, ఒక చెప్పాలని నిద్రపట్టలే. ఎందుకంటే సైరా నరసింహారెడ్డి అంటే ఐ వాజ్ హోపింగ్ లైక్ నా ఆఫ్టర్ బాహుబలి అనదర్ పాన్ ఇండియన్ మూవీ. ఫస్ట్ పేరు ఇచ్చిన 10 మంది లిస్ట్ పేర్లలో నా పేరు పేపర్లో పడ్డది అనౌన్సేషన్ రోజు. సైరా నరసింహారెడ్డి, అమితాబ్ బచ్చన్ గారు, సుదీప్ గారు, విజయ్ సేతుపతి గారు, జగపతి బాబు గారు, నయనతార గారు, తమన్నా, రఘు గారు మంచి. ఐ హ్యావ్ దట్ ట్విట్టర్ దిస్ థింగ్ పిక్ సేవ్డ్ ఇన్ మై, వాళ్ళ పేరు మధ్యలో నా పేరు ఉంది. సో ఫర్ మీ ఎప్పటికీ అది మెమరీనా. చెప్పానుగా కొన్ని కారణాలు కొన్ని ఉంటాయి, దాన్ని మనం ఎందుకు, అలా చాలా సినిమాల్లో నా క్యారెక్టర్లు పోతూ ఉంటాయి. అవి దాన్ని మన పని మనకి ఇచ్చిన వర్క్ని మనం చేయడమే. అది ఎందుకు తీశారంటే ఆ స్టోరీ లైన్లో మనం అడ్డం ఉండొచ్చు, ఆ క్యారెక్టర్ ఆ ట్రాక్ తప్పు అయ్యి ఉండొచ్చు. అలా అప్పుడు కొంచెం 2 రోజులు ఇబ్బంది పడ్డా, ఇట్స్ ఓకే, ఇంకా ముందేదో ఇంకా పెద్దది ఉంది, వస్తుంది డెఫినెట్గా. తర్వాత చిరంజీవి గారితో వర్క్ చేయలేదు ఇంకా. ఆచార్య తర్వాత ఇప్పుడు మొన్న వాల్తేరు వీరయ్యలో నాకు ఆపర్చునిటీ కనిపించలేదు, రాలేదు. బోలాశంకర్లో ఉన్నాను, డేట్లు వచ్చి ట్రాక్ అది అనుకున్నది క్యాన్సిల్ అయింది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ బోలాశంకర్ చేస్తాను. ఏ డైలాగ్ చెప్పారు చిరంజీవి గారికి కన్నడలో? కన్నడ ఫిల్మ్ గోలీ సోడా అని చేశాను, తమిళ్ గోలీ సోడాకి రీమేక్ కన్నడ. లగడపాటి శ్రీధర్ వాళ్ళ అబ్బాయి, ఎగ్జాక్ట్లీ లగడపాటి శ్రీధర్ గారి అబ్బాయి విక్రమ్ చేసింది. అందులో పిల్లలు 4గురితో పాటు ఉండే ఒక పెద్ద తాగుబోతు మంత్రవాది క్యారెక్టరు, ఆటో పుల్లర్, మార్కెట్లో వీళ్ళకి ప్రొటెక్టివ్గా ఉండే డైలాగ్ ఉంటుంది, ಏ ರಾಜದ್ರೋಹಿ ಕನ್ನಡ ಪೇಪರಲ್ಲಿ ಊಟ ಕಾಟಿದೀಯಾ, ತಿಂದ ಮೇಲೆ ಪೇಪರ್ ಏನು ಮಾಡ್ತಾರೋ ಗೊತ್ತಾ, ಕೈ ಒರೆಸ್ಕೊಂಡು ಕಾರ್ಪೊರೇಷನ್ ತೊಟ್ಟಿಗೆ ಹಾಕ್ತಾರೆ, ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ ಪೇಪರ್ ಬೇಕಾ, నేను బాయిలాన్న ఇడ్లీ ఈ నోట్లో నా ఇడ్లీ అనగానే నీకు కన్నడ రాదా అని అన్నారు. నిజంగా రాదు సార్, కానీ బాగా చెప్పేవారా అన్న, నేర్చుకున్నాను సార్, డైలాగుల వరకు నేర్చుకుంటాను చెప్తాను. ఇప్పుడు కూడా నేను షూట్కి వెళ్తే కన్నడకి ఒక హాఫ్ డే ఇబ్బంది పడతాను, హాఫ్ డే తర్వాత ఆ ఫ్లోలో ఉంటాను. ఓకే, నేను ప్రాంప్టింగ్ తీసుకోను, నేను ఓన్గా డైలాగ్ నేర్చుకొని చెప్పేస్తాను. అండ్ మగ్గీ చేయను, అర్థం చేసుకుంటాను, ఆ పదప్రయోగాల్ని వాడుకుంటాను, డెలివరీ చేస్తాను, డబ్బింగ్లో ఫోకస్ పెట్టుకుంటాను. ఏ మాటకు ఆ మాట. మన తెలుగు యాక్టర్స్ సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజ్కి వెళ్ళి అక్కడ వాళ్ళ భాషతో అక్కడ స్టేజ్ మీద సినిమాలో మాట్లాడుతుంటే నాకు స్టేజ్ మీద మాట్లాడాలి అనిపిస్తుంది మనకు కూడా. ఎందుకంటే రీసెంట్గా
కర్ణాటక యువరత్న అది పునీత్ రాజ్ కుమార్కి అప్పుకి వచ్చినప్పుడు రజనీకాంత్ గారు ఇక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు. అవును అవును. జూనియర్ ఎన్టీఆర్ గారు కన్నడలో మాట్లాడుతుంటే అందరూ షాక్. ఈ స్పీక్స్ వెరీ గుడ్ కన్నడ. అని జూనియర్ ఎన్టీఆర్ గారు కన్నడ ఏంటి కానీ తమిళ్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, నేమ్ ఇట్. ఐ థింక్ మలయాళం ఆల్సో ఈ స్పీక్స్, ఐ డోంట్ నో. బట్ కన్నడ, తమిళ్ అయితే ఈ రాక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.